మొబైల్ మెసెంజర్ల మధ్య ఎంత అనారోగ్యకరమైన పోటీ ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు. వాట్సాప్లో వచ్చేటప్పటికి ఏదైనా లింక్ని మనం టైప్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ని ఓపెన్ చేసి computererror.co.in అనే లింక్ని టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దాని ప్రివ్యూ అనేది లింక్ని అవతల వాళ్ళకి పంపించక ముందే కనపడుతుంది చూడండి. సో ఇలాగ ఏ పర్టికులర్ లింక్స్ అయినా కానీ ఆటోమేటిక్గా ప్రివ్యూ చూపించబడతాయి, అలాగే క్లిక్కబుల్ లింకులుగా మారుతూ ఉంటాయి. కాకపోతే ఒక టెలిగ్రామ్ అంటే వాట్సాప్గా పోటీగా ఉన్న టెలిగ్రామ్ చూస్తే telegram.org అని చెప్పేసి లింక్ని టైప్ చేసినా కూడా దాని ప్రివ్యూ చూపించట్లేదు, అలాగే అది క్లిక్కబుల్ లింక్ కూడా మారట్లేదు. అంటే ఎవరైనా కానీ ఆ పర్టికులర్ లింక్ను ఓపెన్ చేయాలంటే కనుక దాని మొత్తాన్ని మళ్ళీ కాపీ చేసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హైపర్ లింకుల్ని క్లిక్కబుల్ లింకులుగా మార్చే మెకానిజం అనేది ఇలాగ కాంపిటేటివ్ మెసేజింగ్ అప్లికేషన్స్కి వాట్సాప్ అనేది నిలుపుదల చేయడం జరిగింది. ఇది డెఫినెట్గా మెసేజింగ్ అప్లికేషన్స్ మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది.